ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, పెద్దలు సోదరులు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సోదరు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆత్మీయ సోదరులు జనగాం శాసనసభ్యులు పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు దండ్ర వెంకటరామరెడ్డి గారు, సుందర్ రాజు గారు, చైర్మన్ మాజీ చైర్మన్ సోదరులు వాసుదేవరెడ్డి గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఆత్మీయ సోదరులు రాష్ట్ర మాజీ చైర్మన్ వెంకన్న గారు, మాజీ కూడా చైర్మన్ టీజే రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, భరత్ కుమార్ రెడ్డి గారు, బండి రజనీకాంత్ గారు, మిగతా మైనార్టీ నాయకులు, మిగతా ఆత్మీయ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలనే సంకల్పంతో మేమందరం కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, అందరం కూడా కొన్ని ముఖ్యాంశాలు ప్రజలకు తెలియవలసిన వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దయచేసి ప్రసారం చేయాలని కోరుకుంటూ, రేపు కొన్ని ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని పత్రికలలో చూడటం జరిగింది. అందులో ఎన్నడూ కూడా పట్టించుకొని వ్యక్తి గురించి కానీ ఎన్నడూ కూడా పట్టించుకొని కాళోజీ కళాక్షేత్రం కానీ దాన్ని ప్రారంభోత్సవానికి రావటం, కొంతమంది అవాస్తవాలు దానికి సంబంధం లేని వ్యక్తులు కూడా గొప్పగా చెప్పుకోవటం ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అందుకే కాళోజీ కళాక్షేత్రం ఏ తీరుగా ఏర్పడ్డది, దాన్ని నిధులు ఎవరు కేటాయించారు, 95% పూర్తిగా ఎవరి హయాంలో అయిందనే విషయాలు మీ అందరికి కూడా తెలియాలనుకుంటున్నా. వాస్తవంగా మనందరికి కూడా తెలుసు, కాళోజీ నారాయణరావు గారు మరణించినప్పుడు 2002లో వారు మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే. సరే, తెలంగాణ వాదాన్ని కానీ, తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ కవులను కానీ, తెలంగాణ కళాకారులు కానీ ఏనాడు కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. మేము కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆయనను పట్టించుకోక పక్క రాష్ట్రానికి పోవడం జరిగింది. సరే, 2 ఏళ్ళు ఆయన ఉండే. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏనాడు కూడా కాళోజీ గురించి ప్రస్తావించలేదు, కాళోజీ గురించి ఆలోచించలేదు. రాబోయే తరాలకు కాళోజీ చరిత్రను చెప్పేదానికి ఏమాత్రం కూడా మరి వారు ప్రయత్నం చేయలేదు. సరే, దేవుని అనుగ్రహం, మీ అందరి సహకారం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా నేను 2009లో ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులు, కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్ పెద్దలందరూ కూడా కలిసి రాబోయే తరాలకు కాళోజీ చరిత్ర తెలియజేయాలి, మాకు ప్రభుత్వం నుంచి 300 గజాల స్థలం కావాలని చెప్పి వారు మొరబెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు, అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, 3 సంవత్సరాల పాటు 2010 నుంచి 2013 వరకు 3 సంవత్సరాల పాటు 300 గజాల కోసం 3 ముఖ్యమంత్రులను కలవటం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా కాళోజీ గురించి శ్రద్ధ పెట్టలేదు, ఆలోచన చేయలేదు, స్థలం ఇవ్వలేదు.
ఆ సందర్భంలో కొన్ని టీవీ ఛానల్ ప్రసారించినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కౌలన్ కళాకారులను మనం పిలిపించి కాళోజీ గారికి ముష్టి 300 కాదు బ్రహ్మాండంగా 3 ఎకరాలలో నిర్మాణం చేద్దామని చెప్పి సమైక్య రాష్ట్రంలో వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి తానే స్థలం మరి పరిశీలించి బ్రహ్మాండమైనటువంటి మరి దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి కళాక్షేత్ర నిర్మాణం కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించి నిధులు కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా కాళోజీ గారికి తగ్గట్టుగా వారి జయంతిని పురస్కరించుకొని అధికార భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కాళోజీ గారి పేరిట హెల్త్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జయంతి వర్ధంతులు కూడా అధికారికంగా చేయాలని చెప్పి మరి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవన్నీ కూడా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాళోజీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కాళోజీ గారు బలంగా కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు పాటుపడినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుల పైన ఒక వ్యక్తి తుపాకీ గురి పెడితే నేనేం తక్కువ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక తెలంగాణ వ్యతిరేకి అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులతో కాల్చినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరి చేతుల పైన అది ప్రారంభిస్తుంటే కాళోజీ గారి ఆత్మ ఘోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాం. మీ కాంగ్రెస్ హయాంలే కదా మీ కాంగ్రెస్లో జరిగినటువంటి బూటకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాళోజీ గారు గలం విప్పిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నా గొడవలో ప్రస్తావించిందంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో వారు రాసినటువంటి నా గొడవ పుస్తకాన్ని ఫోటో షోల కోసమో పట్టుకోవటం కాదు. వాస్తవంగా కాళోజీ గారి గొడవ వింటే ఆ గొడవలంతా కూడా కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అన్యాయాల గురించే ప్రస్తావించారు. కాళోజీ గారు బతికినప్పుడు ఏ రోజు కూడా మీరు వారికి గౌరవించలేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను వారు ప్రస్తావించి ఎమర్జెన్సీకి ఒత్తాసు పలికినటువంటి సమైక్య రాష్ట్రమైన ముఖ్యమంత్రి వెంగళరావుకు పోటీగా కాళోజీ గారు నిలబడితే బతికినన్ని రోజులు ఆయనను ఇబ్బంది పెట్టారు. మరణించిన తర్వాత ఆయన గౌరవించలేదు. వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారి పేరిట కళాక్షేత్రం నిర్మాణం చేస్తే కొన్ని టెక్నికల్ కారణంగానో అప్పుడున్నటువంటి ప్రపంచాన్ని కుదిపేసినట్టు కరోనా కారణంగానో 95% పూర్తి చేసి ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపితే దానికి రంగులేసి సున్నాలేసి అద్దాలద్ది ఒక 4 పూలకు కుండీలు పెట్టి దాన్ని మేమే చేసినామని గొప్పగా చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు. దయచేసి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ వాదులతోనైనా చేయించండి. ఇంకా జీవన్ రెడ్డి లాంటి సారులతోనో లేక పొన్నం ప్రభాకర్ గారితోనో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ వాదాన్ని వినిపించినట్టు వాళ్ళతోనే చేయించండి తప్ప తెలంగాణ వాదులపైన తుపాకీ గురిపెట్టిన వాళ్ళతోనో తెలంగాణ వాదులను తుపాకీ గుండ్లతో కాల్చిన వారితోనో దయచేసి ఆ ప్రారంభోత్సవంలో పాల్పంచుకోవద్దని చెప్పి మరి ప్రజల తరఫున కౌల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మొత్తం పూర్తి చేసి
పనులకు కేవలం సున్నాలు చేసి మేమే గొప్ప చెప్పుకుంటున్నాం. మొన్నటికి మొన్న మరి గత ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తే నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇప్పించినామని ఉద్యోగాలు కూడా గొప్ప చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనులను వీరి వేషాలను చూసి మరి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దయచేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరులు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మాట్లాడిస్తున్నట్టు కోరుతున్నారు.